హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. ఈరోజు బలగం టీవీ స్టూడియోకి మన లింగంపల్లి నరేష్ అన్న వచ్చాడు. లింగంపల్లి నరేష్ అన్న ఎవరో తెలుసు కదా, తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన గలం, మంచి కవి గాయకుడు కూడా. అన్న గల్వ్ వెళ్ళి వచ్చాడు. గల్వ్ అప్పుడు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. లింగంపల్లి నరేష్ అన్న, నమస్తే అన్న. అన్న వందనాలు. కానీ అనుకోకుండా ఈ కలయిక. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ టు మై స్టూడియో అన్న. మా బలగం ప్రేక్షకులకు ఒక ఏ పాట స్టార్ట్ అయింది? గల్ఫ్ సాంగ్. నువ్వు గల్ఫ్ కార్మికుని కాబట్టి గల్ఫ్ సాంగ్తో ముందుగా మా గల్ఫ్ కార్మికుల కష్టాల్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నటువంటి మన బలగం టీవీ టీం, అలాగే మా బాలు కాయితీ అన్న అనేక సందర్భాల్లో నేను గల్ఫ్లో ఉండి కూడా చూశాను. బీద విక్కి పేద ప్రజలకు అనునిత్యం అండగా ఉంటున్నటువంటి మన బాలు కాయితన్న కూడా నేను ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఈ సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా గల్ఫ్ బాట పట్టిరు. బొంబాయి, దుబాయ్, భీవండి అలాంటి ప్రాంతాల్లో కూడా వలసలేటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఇప్పటికీ నిత్యం కూడా వలస పక్షులుగా వలసలిపోయి గల్ఫ్లో మగ్గుతున్నటువంటి గల్ఫ్ జీవుల ఆవేదనను అక్కడ దుబాయ్లో ఉండి రాసి ఆ కార్మికుల కష్టాన్ని చూపెట్టడం జరిగింది. గలుఫన్నల గోస, వలస జీవుల బాట, ఎడారి ఆశల ఊట, నిత్యం కాసుల వేట, కన్నీళ్ళ బాధ తీరదు, కష్టాల సెగలు ఆరవు. గలుఫన్నల గోస, వలస జీవుల బాట, నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వచ్చినం, వలసొచ్చి గలుఫన్నలతో దోస్తి గట్టినం, కన్న వాళ్ళు కట్టుకున్న ఆలిని విడిసి, కన్న బిడ్డలతో బుట్టువుల బంధాలొదిలి, ఉన్న ఊరును విడిసి పల్లె తల్లిని వదిలి, అరే అసువులు బాసిన ఎడారి జీవితాల ఎదల కదా, గలుఫన్నల గోస, వలస జీవుల బాట. అలా థ్యాంక్ యూ నరేష్. రైతులు ఎవరు రాశారని? ఏమన్నా రైతుల మీద కూడా రాశానన్న. ఎందుకంటే సాగు చేసుకునే చిన్నకారు రైతు, కౌలు రైతులు ఈ పుడమి తల్లి ఎదలు తీర్చి దుక్కి దున్ని నీరు పెట్టినారు పోసినా, ఆ నాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కునుకు లేక పంటనంత కాపుగాసినా, ఆ గాలి కొట్టు వాన కొట్టు తుఫానొచ్చి పంట నేల పాలు చేసేరా, రైతు ఆరుగాల శ్రమ పంట నీట మునిగే గుండె పగిలే కంటి రోదనా, సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా, పంట చేతికి రాలేదు కర్మగాలిరా, రేషన్ కొనబోతే రైతు జేబు కాలిరా, ఇంట్లో పిల్ల జెల్ల పస్తు కడుపుగాలేరా, ఆదుకోలే కౌలు రైతునెవ్వరు, ఆకలితో కుమిలి సచ్చే కూలి తల్లులు, అరే పరిశ్రమలు ఎన్నో ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కౌలు రైతు కష్టాలు తీరవాయరా, ఈ పుడమి తల్లి అలా కౌలు రైతు కష్టం. నిజమన్నా, అంటే రైతన్న అంటేనే ఒక కష్టం. మళ్ళీ అందులో కౌలు రైతులు అంటే ఇంకా మామూలు కాదు, ఇంకా దారుణమైన పరిస్థితి పాపం. అంటే రైతుల మీద కూడా ఇంకొక పాట కూడా ఒక సాకి ఏం రాసిండు? మట్టి మనుషులు, మట్టిని నమ్మే మనుషులు, పంటలు పండించే రైతులకేమో ఆకలి చావులు నేడు, ఆ చితికిన బతుకుల మెతుకులు తింటూ లోకం పోకట చూడు, అరే రాత్రి పగలు ఆకలి దూప కంటికి కునుకే మరిసి, ఆ మండు టెండలో చెమట చుక్కలను సేనుకు నీరుగా పోసి, జోడెడ్లను కట్టి అరకే దున్ని భూమిని సాగు చేసి, నీరు పెట్టి నారు పోస్తే అమ్మలక్కలు నాట్లు వేసే, అరే పల్లె పాటలు పాడుకుంటూ పొలములో కలుపే తీసే, పొట్టకొచ్చిన పంట పొలాలకు కాలం కాటు వేసే, అటు చూస్తే ఎండిన పొలము, ఇటు చూస్తే దిగులుతో రైతు, హరి కరువుతో కాడు పేరిన పల్లెలు చేసేదేమి లేక, రైతు ఎండిన పొలములో ఎండ్రిందాగి తన ప్రాణాలను విడిచే, మట్టి మనుషులు, మట్టిని నమ్మే మనుషులు, ఆ పొద్దు పొడుపు పువ్వు పొద్దు నాపి గొంతెండి నీరు అని అడిగే, ఆ పాల బుగ్గల మొక్కజొన్న సేనెండకు ఎండిపాయే,
అరే మిరపసేను పసరంత ఎండి కారంతో గుండెలు మండే మండు టెండలో ఎల్లి ఉల్లిగడ్డలు ఎక్కెక్కి ఏడ్చే ఆ రైతు ఒంటికి బట్ట కాలేక పత్తి సిగ్గుతో కుమిలే ముత్తైదు భాగ్యముకు నోసుకొని పసుపు పుడమిలో మరుగై ఆ అప్పు తెచ్చిన రైతు కుతికపై వడ్డే మించిపాయే అసలు మిత్తి కట్టలేక రైతా వేదనతో రగిలే అటు చూస్తే అప్పుల గండం రైతుకు దినదినమూ సుడిగుండం అటు చూస్తే అప్పుల గండం రైతుకు దినదినమూ సుడిగుండం రైతుకు నీడనిచ్చిన చెట్టు కొమ్మకు ఉరితాడుకు వేలాడే తను వాగిపోయిన రైతు కాళ్ళను కాడెడ్లు ముద్దాడే మట్టి మనుషులు మట్టిని నమ్మే మనుషులు మట్టి మనుషులు మట్టిని నమ్మే మనుషులు इस देश की रक्षा हर देश की रक्षा करने वाले वह तो जय जवानों वह जवानों को खाना खिलाने वाले यही तो जय किसानों ये दर्द हमारा ये धरती हमारा ये दर्द हमारा హిందీ కూడా ట్రాన్స్లేట్ చేసిరా అన్న ఇది త్వరలో హిందీలో కూడా హిందీ కూడా రాశారు ఏమన్నా ఇంతకుముందు హిందీలో అంటే ఒకటి అనాథ పిల్లల మీద ఒక సాంగ్ అనుకుంటున్నాం ఓకే అది రఫ్గా రాసినాం లైన్ అంటే ఈ దేశంలో పుట్టిన పాపానికి పుట్టుక వాళ్ళకు తెలియదు చావు ఎవరికి తెలియదు కానీ ఈ దేశంలో ఈ ఈ సృష్టి మీద పుట్టిన పాపానికి తల్లిదండ్రుల ప్రేమ కరువైనప్పటికీ ఈ ప్రకృతి కానీ ఈ సమాజం కానీ వాళ్ళకి ఇస్తున్న విలువ ఏంటి వాళ్ళకి పెట్టిన పేరేంటి అంటే ఒక అనాథ. ఇప్పుడు మీకు ఏ పురుషమని చుట్టమవుతారా అన్న నా తమ్ముడు ఇట్లా చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులేదు లే అన్నకు నాకు సేమ్ ఇద్దరి ఆకారం అట్లే ఉంది వాయిస్ కూడా హై పిచ్ కూడా అట్లే ఉంది సోమన్ అనికనే అంటే అన్న తెలుసు తెలుసా అన్న తెలుసు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళందరి పాటలు చూస్తే కొంచెం సోమన్ లెక్కనే అనిపిస్తుంది నాకు అనాథల మీద ఓకే ఏం అనాథల మీద వాళ్ళ విజన్ ఏ విధంగా ఉంటుంది బై బర్త్ వాళ్ళు ఒకవేళ లక్ష్యం ఛేదించాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళు ఏ విధంగా రీచ్ కావాలనేటువంటి ఆలోచన మీదకి వెళ్ళి నేను సౌదీ వెళ్తున్న తరుణంలో ఎందుకంటే నేను సౌదీ వెళ్తున్న తరుణంలో బాంబే సౌదీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాను సౌదీలో 2 సంవత్సరాలు అక్కడ వెళ్తున్న తరుణంలో వీటీ ఉంటుంది కదా మన ఛత్రపతి శివాజీ టర్మినల్ ఆ వీటిలో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను సౌదీ వెళ్ళడానికి సెలబ్రేషన్ అనాథ పిల్లలతోనే చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి ఆ ఫుట్పాత్ మీద జోపడ పట్ట అటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో చేసుకుంటే వాళ్ళ ఆలోచనలు తీసుకున్నా మీరేం కాగలుగుతారు ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి ఏంది క్యావగానా అని చెప్పి వాళ్ళ నుంచి తీసుకుంటే వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క మాట నేను ఫ్లైట్లో ఊపుకుని రాసిన పాట వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క మాట నేను ఫ్లైట్లో కూర్చుని రాసిన ఎయిర్ ఇండియా నేను బాంబే నుంచి వెళ్ళినప్పుడు అది లైన్ రాసుకున్నా హే దునియా మేరా సాత్ హే అప్నా సాత్ హే రాత్ హే ये दुनिया मेरा साथ है अपना साथ है रात है जिंदगी को शुक्रिया हमेशा हम लोग दुख लिया सारे लोगों का नसीब अच्छा है मेरा किस्मत ऐसा लिखा है इस दुनिया को मिल करके बार बार सब लोगों को सच क्या दिखाएगा एक बार बेंज कार में घूमता एक स्पोर्ट्स बाइक में फिरता दोनों साइकिल चला के जाएगा तीनों रिक्शा चल के जीवन चारों हम तो मिलके चलते रहते पैरों को चप्पल नहीं रहते यही हमारा जिंदगी है बोलने का क्या बात है धूप में पसीना निकलते ठंडा मौसम नींद उड़ाते बारिश आंखों पानी छुपाते कभी कभी मेरा दिल टूट जाते जिंदगी में जीतने का एक मौका नहीं मिला है अगर मिल गया तो इस दुनिया को झुकाएंगा हम पलट करके सपने सारे सोचती है किस्मत अपना साथ नहीं है सोचेगा बड़ा नाचेगा पक्का गाएगा संगीत का तरह ఈ లైన్ రాసుకున్నాను మస్తు బాగుందన్న నాకు హిందీ ఎక్కువ రాదు కానీ మీరు వాడితేనే నాకు కొంచెం అంత అర్థమవుతుంది అంటే వాళ్ళ విజన్ ఏంటిది అనేది ఈ దునియాని మాకు ఇట్లా అవకాశం వస్తే ఈ దునియానే జుకాన్ అంటే దునియా సార్ జుకానే అంటే వంపుతాం అనేటువంటి స్ట్రగుల్లో వాళ్ళు ఉన్నారనేది దాని మీనింగ్. ఓకే ఇంకా సామాజిక చైతన్య గీతాలు ఏం పాడినా రాశి సామాజికంగా అంటే అప్పుడు నేను ఫస్ట్ బహుజన పాటలు కానీ అలాగే మన ఇది సారా రక్కస్ మీద కూడా 2012లో రాసినప్పుడు పాట అంటే ఒక తాగి
చిన్న అంటే తాగిన మైకంలో ఒక తప్పు చేస్తే దానికి స్లోగన్ కూడా వచ్చిన తాగిన మైకంలో ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితం పడుతుంది. తప్పు చేసే తరుణంలో వెనుదిరిగి ఒక క్షణం ఆలోచిస్తే సుదీర్ఘ జీవన ప్రయాణం మీదవుతుంది అని తల్లి అంటే యాక్సిడెంట్గా తాగొచ్చిన పరిస్థితిలో ఆ తల్లి గొడవ చేసేసరికి ఆ కొట్టిన తర్వాత ఆ భార్య చనిపోతుంది. 2 పిల్లలు అనాథలు అవుతారు. ఈయన జైలుకి వెళ్తాడు. అంటే అక్కడ క్షోభపడుతూ ఈ పరిస్థితిని ఆయన జైల్లో ఊహించుకునేటువంటి సిచ్యువేషన్ని సారామత్తు ప్రజల జీవితాల చిత్తు అని రాయడం జరిగింది. అది వీడియో ఆల్బమ్ కూడా చేసిన దాంట్లో నేనే యాక్టింగ్ చేసిన వాళ్ళ ఒక్కసారి మొత్తం కాకుండా తాగిన మైకం నాకు నరకమాయరా జైలుకుడు జైలు బతుకే జీవితమాయరా తాగిన మైకం నాకు నరకమాయరా జైలుకుడు జైలు బతుకే జీవితమాయరా కన్న తల్లి ప్రేమలు లేక అనాథలైతిరా మీరు కన్న తండ్రి కారకుడని కుమిలిపోతిరో ఎట్లున్నారో మీరు యాడున్నారో మీరు బ్రతుకే ఎడారైన బాధ నాదిరా కన్నా బ్రతుకుండి నరకలోక గాథ మీదిరా కన్నా. ఇలా ఆ పాట ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉందన్న. వ్యూవర్స్ అంటే క్షణిక ఆవేశంలో నేరాలు చేస్తే పిల్లలు ఎట్లా అనాథలు అవుతారు, తండ్రి పోయి జైల్లో భార్య మరణిస్తే మంచి నరేష్ అన్న మంచి పాట రాసిండు. ఇంకా నెక్స్ట్ మీకు ఏం ప్రాజెక్ట్ ఉండబోతున్నాయి అద్భుతంగా మాకు టైం ఇచ్చి మంచి పాట పెట్టి నెక్స్ట్ టైం ఏం చేయబోతుంది ఇంకా కొత్త సాంగ్స్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీసెంట్గా కూడా ఇప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఫల్యాన్ని కూడా ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని పేద ప్రజలకి వాస్తవ స్థితిగతుల్ని అందించాలనేటువంటి ఒక సంకల్పంతో మేము పోరాటం చేస్తున్నాం. సో అదే క్రమంలో అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజలు గత ప్రభుత్వం మీద అప్పుడు తెలంగాణ పోరాటం చేసింది మేమైతే, పదవులు అనుభవించిన అది మీరు. కానీ ఈ పోరాట ప్రాణ త్యాగాలు చేసినటువంటి బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలని ఆదుకున్న పాపన సాంగ్ ఇంకా రికార్డు కాలే. కానీ అది ఇంకా చాలా అంటే అనేకమైన పాటలు కూడా రికార్డు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా మొన్న నిప్పులు జరిగే పాటలు కూడా రాయడం జరిగింది. అంటే పార్టీ సపోర్టో లేకపోతే ఒక నాయకుని సపోర్టో తీసుకొని చేయలే. ఇది ఎందుకంటే ఎక్కడికో కండువాలు వేసుకొని జెండాలు బట్టి జేజేలు కొట్టేటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా నేను ఇప్పటిదాకా పోలేను. కానీ ఆ పరిస్థితి రావద్దు అని చెప్పి నా ప్రజలకు కోరుకుంటున్నాను. భవిష్యత్తులో వస్తే వెళ్తారా? భవిష్యత్తులో నేను ప్రజల పక్షాన ఉండడానికి డిసైడ్ అయినా, ప్రజల పక్షాన ఉండడానికి డిసైడ్ అయినా, ప్రజలు ఆదరించాలి. ఎందుకంటే ఇవల్ల తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు అనేటువంటివి ఏదో ఒక గొడుగు కింద పోయి మోకరిల్తా ఉన్నాయి. లేకపోతే ఇక్కడ అవకాశం రాకపోతే అక్కడికి, అక్కడ అవకాశం రాకపోతే ఇక్కడికి. కానీ తెలంగాణ సమాజం, తెలంగాణ కవులు కళాకారులు మేధావులకు నేను ఒకటి విన్నవించదలుకున్నా. కవులు కానీ కళాకారులు కానీ ఉద్యమకారులు కానీ ఏ కండువ వేసుకున్నా ఏ జెండాలు మోసినా ఒకసారి మీ క్యారెక్టర్ అనేది సొసైటీలో అనాలిసిస్ అయిన తర్వాత మీరు ఎన్ని పొరుదండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తించరు, విలువలు ఇవ్వరు. ఎందుకనంటే అది కేవలం నాయకులకే సాధ్యం, గాయకులకు కాదు. కాబట్టి నాకంటే పెద్దలు ఎంతోమంది తెలిసి తెలియక ఎన్నో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న క్షణిక ఆలోచనలే కావచ్చు, మిస్గైడే కావచ్చు. కానీ రేపు రాబోయేటువంటి భావితరాల మీద అది పెద్ద భారం పడుతుంది. అది ఇప్పుడు ఇంకా నేనే కాదు, ఇంకా చాలామంది ఇంకా ముందుకు వచ్చేటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు. కడుపేదరికంలోనే ఉంటారు. కళాకారుడు ఎవరైనా కల్ప అన్నప్పుడే కళలు వస్తాయి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి మిస్గైడ్ వల్ల ప్రశ్నిస్తే కేసులు, జైళ్ళు ఇవన్నీ కొందరు అంటే భయంతో కూడా కొందరు పార్టీ మారుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఎస్, నేనేమంటున్నా అంటే అలాంటి పరిస్థితుల వల్ల ఒక క్లారిటీ అనేది లేదు. క్లారిటీ అనేది లేకుండా నిర్బంధాలు, జైలు గోడలను ముద్దన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రజలు శిక్ష చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు ఇప్పుడు. కానీ నెక్స్ట్ జనరేషన్ అయినా అట్లా కాకుండా వీలైతే చేయండి, లేదంటే పక్కకు ఉండండి. కానీ నిజాయితీగా పోరాటవానికి కూడా రస్తా లేకుండా అయిపోతుంది. ఒకటే నరేష్ గారు, కళాకారులు రాజకీయంగా ఎదగొద్దా, పదవులు రావద్దా, వాళ్ళు ఎప్పుడు పాట పాడుతూనే ఉన్నారు, డబ్బు పట్టుకొని గోసి కట్టుకొని గుంగడేసుకొని? లేదు, నేను అట్లా ఒకటి అయితే రాజకీయ వ్యూహాలు చదరంగాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ మిడిమిడి జ్ఞానంతో నేను ఏదో అనుకుంటే కాదు, కఠోర తపస్సు ఉంటుంది. రాజకీయం అనేది చేతిలో ఇప్పుడు కళాకారులు ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, 1,100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక నాయకుడు ఎస్టాబ్లిషన్ కాడు ప్రజలు. కానీ ఒక కళ అనేటువంటి కళాకారుడు మాత్రం దానికంటే ఎక్కువ ఎస్టాబ్లిషన్ అవుతాడు. కానీ దాన్ని కాపాడుకొని నీ వైపుగా మలుచుకొని ప్రజలకి ఏ విధంగా నువ్వు అందించగలుగుతావో వ్యూహాలతో ముందుకెళ్ళినప్పుడే సాధ్యమవుతుంది. అవకాశం కోసం గడికొక్క కండువ పూటకో పార్టీలు మారిన తర్వాత అది ఏమైతుందంటే ప్రజల్లో ప్రతి ఒక్కడు అదే కేటగిరీ చూస్తాడు.
ఇప్పుడు ఒక దొంగ 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 అని అంటే అందరు ఇదే ఆడు వాడిండు ఆడట్లా చేసిండు, ఈడు వాడిండు ఈడిట్లా చేసిండు, ఈడు వాడిండు ఏదో అంటే ఇట్లాంటి చూస్తున్నా నేను. అంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అవుతుంది వాస్తవమే అట్లా అంటే ఆ పరిస్థితి రావద్దు అనేది నా గత ప్రభుత్వం ధిక్కార స్వరం చేసిరన్నా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ఒక సాకి వేయగలుగుతారా? ఎస్ 100% కోకొల్లలు అంటే వినలే పాట. తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, 5గురి పాలాయే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, దొరగారి పాలన ఎంత వైభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు గడిలో బందీ అయిన దినము. హామీలిచ్చిండ్రు ఆశల్ని చూపి, పాలన చేసిండ్రు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి, దండిగా సొమ్మునెంతో పోగు చేసి, నమ్మిచ్చిండ్రు గొంతును గోసి, నరకం చూపిండ్రు పాలన చేసి, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు గడిలో బందీ అయిన దినము. 1200 బిడ్డల బలిదానము, విద్యార్థి వీరుల త్యాగ ఫలము, ఏ పేదోడి నుదుటి రాత మారలేదు, గరీబుల్ల బాధలు తీరలేవు, గరీబుల్ల బాధలు తీరలేవు, బలిసినోళ్ళు బాధలెరుగలేరు. అంతేనా కదా? ఇవల్ల గిరిజన లంబాడి తండాల్లో కరువు, ఆదిమా తెగలకేది బతుకు తెరువు, వెలుగు చూడలేని గుడిసెలెన్నో, చదువు సంధ్యారాని గూడలెన్నో, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక పక్షమే ఉంటాను అని లింగంపల్లి నరేష్ అంటుండే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటారా? ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అది ప్రజలకు సమపాలన హక్కులు లభించినప్పుడు, సమపాలన న్యాయం చేయనప్పుడు దాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. ప్రశ్నించాలి. నేను ఒక్కనే కాదు, ఇప్పుడు లింగంపల్లి నరేష్ అన్నట్టు వాట్ ఇట్ ఇస్, లింగంపల్లి నరేష్ అంటే కాదు, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. తప్పు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రశ్నించే గలంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ ఇవాళ లింగంపల్లి నరేషే ప్రశ్నిస్తారంటే మీకు అవసరం లేదా? ప్రజలకు అవసరం లేదా? ప్రజలు కూడా ప్రశ్నించాలి కదా, అందరూ ప్రశ్నించాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి. లేదా ప్రశ్నించే స్థాయిలో మీరు లేనప్పుడు మాలాంటి ప్రశ్నించే వాళ్ళకి చేతులు అందించాలి. ఒకటే నరేష్ గారు, మొన్న సోషల్ మీడియాలో మీరు రీల్ చూసినా గుంపు మేస్త్రి అని చెప్పేసి, అంటే ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది దగ్గర. ఇప్పుడే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పాటలు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గుంపు మేస్త్రి అని నేనలే, ఆయన అన్నాడా? అంటే మీరు లేరా? ఒకటి రీల్ మీరు చూసినా మా కోసం ఒక సాకి ఎత్తుకున్నాక మనం మాట్లాడడం. ఓకే సార్. గుంపు మేస్త్రి అంటే 100 రోజుల దాకా ఆగాలనుకున్నారు. 100 రోజుల దాకా ఆగాలి అని చెప్పి ఆగినాం. సరే, సంతోషం. 100 రోజుల తర్వాత ఈ ప్రతిపక్ష పోడు అండ్లకు పోయి ఆ ప్రతిపక్ష పోడు ఇళ్ళకి వచ్చి, అంటే పార్టీలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, సీట్లు మారుతున్నాయి, కానీ వ్యక్తులు మనుషులు వాళ్ళే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు అడగపోతే ఎలా? ఈ నిజమైన ఉద్యమకారులు కనబడతలేరా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటారు. మీరు ఏడ పోరాటం చేసిరు, ఏడ లాఠీలు దెబ్బలు తిన్నారు, మీరు ఏ బుల్లెట్ మన రబ్బర్ బుల్లెట్లు దాకినాయి, మీకే కాదు మీ వర్గ పొలకు కూడా ఏడ దాకినాయి. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి దానం నాగేందర్ అనేటోడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను లాఠీలతో ఉప్పించుకొట్టినాడు. ఇవాళ ఆయన కంటోన్మెంట్ సీట్ చేస్తారు, ఆయనకు సీట్ ఇస్తారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడ మన ఏది పెద్దపల్లి నుంచి కడియం శ్రీహరి కావ్య వరంగల్, ఇప్పుడు మన స్టేషన్ కన్పూర్, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అక్కడ టీడీపీలు ఉండేవాడు, అక్కడ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిండు. ఇలా పెద్దపల్లి ఎవరు మన ఎమ్మెల్యే వివేక్, మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్ని పార్టీలు మారిండు, ఏం చేసిండు ప్రజలకి? ఇవాళ అంటే రిజర్వేషన్లో కూడా వివేక్ వెంకటస్వామి తర్వాత మళ్ళీ కొడుకే. అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి? నీ మూటలుండి, ధనముండి, పలుకుబడి ఉండి ప్రజల్ని ఏ విధంగా బురుడు కొట్టించాలి, ఏ విధంగా దోసుకొని పార్టీకి పెట్టాలి, నాయకులకు పెట్టాలి, సిట్టింగ్ రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు చేస్తూ ఉంటే అడగకుండా నోరు మూసుకొని పండుకోవాలా? ఇప్పుడు నరేష్ అన్న మీరు అట్లా మాట్లాడుతున్నారు. సరే, పార్టీలు మారుడు వేరు. అట్లాంటి తీన్మార్ మళ్ళీ ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక ఉద్యమకారునిగా జైలు ఎన్నో, అంటే గత ప్రభుత్వం జైల్లో కూడా పెట్టింది. ఆయనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఉద్యమకారిని గుర్తించినట్టే కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉద్యమం చేసిండు, ఎవరికి ఉద్యమం చేసిండు? ప్రజల పక్షాన కొట్లాడండి కదా. ఏమని కొట్లాడండి ప్రజల పక్షాన? ఒక సోషల్ మీడియా వేదికగా క్యూ న్యూస్ అసలు తీన్మార్ మల్లన్న అన్నట్టుడే కాపీ రైట్. ఇది ప్రజలకు తెలియాలి. ఫస్ట్
క్యూన్యూస్ అనేది ఐఎమ్ క్వశ్చన్ క్యూన్యూస్ అని చెప్పి అంటుండు కదా. క్యూన్యూస్ అనేది తీన్మార్ మల్లన్న క్రియేటివిటీ కాదు. ఒకే ఒక్కడు సినిమా చూడండి ప్రజలారా, ఒకే ఒక్కడు సినిమాలో ఎన్ శంకర్ చేసినటువంటి శంకర్ తమిళ డైరెక్టర్ శంకర్ చేసినటువంటి క్యూ ఫర్ క్వశ్చన్ అక్కడ నుంచి కాఫీ కొట్టిండు తీన్మార్ మల్లన్న. అట్లనే చాయ్ పైసలు ఇప్పటికీ తీన్మార్ మల్లన్న అనేటోడు నువ్వు నా అంగిలావు సిద్ధాంతం అన్నావు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలై చాయ్ పైసలను కూడా దొబ్బుతున్నావు కదా, మరి ఆ పైసలు ఎప్పుడు ఇస్తావు బే? ఆ పైసలు ఎలా వద్దా? కాంగ్రెస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక దొంగ, వీడు చోర్ బజార్ నా కొడుకు, వీడు తీన్మార్ మల్లన్న అనేటోడు ఏక్ నెంబర్ చోర్. ఇప్పటిదాకా నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించలే, కానీ జాతిని నీతిని వ్యవస్థను ఇవాళ కళాకారులు అని చెప్పి వాళ్ళు ఎట్లా నాశనం చేస్తుర్రో జర్నలిజం అనే ముసుగులో వీడంతా నాశనం చేసిన, అంతకంటే ఎక్కువ నాశనం చేసిన. ఇవాళ బక్క జెర్సన్ కంటే ఏ పాటి పీకుడు తీన్మార్ మల్లిగాడు నాకు చెప్పాలా. బక్క జెర్సన్ అనేటువంటి ఒక వికలాంగుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ ఫిరాయింపులైనా కానీ, పార్టీ ఒత్తిళ్లు తీసుకొచ్చినా కానీ, అగ్రవర్ణ నేతలు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కానీ ఆయన ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన అవిటోడే కావచ్చు, కానీ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం అవిటిది కావద్దు అని చెప్పి ప్రాణాలకు తెగించి ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన బయటపెట్టినటువంటి ఎన్ని స్కాములు బయటపెట్టిండు. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు? మొత్తం ఎవడైతే భూమిలో వచ్చిండో భూమిలో వస్తే వాడిని ఒక పక్క, ఎవడైతే బాధ చెప్పుకుంటుండో వస్తుండో బాధ చెప్పుకుంటుండో పక్క. అంటే ఇవాళ 1,50,00,000 నువ్వు ప్రభుత్వానికి ఇస్తున్నావు, మరి ప్రజల నుంచి ఎందుకు తీసుకున్నావు? ప్రజలకు ఇవ్వాలి కదా, అది మా నుంచి తీసుకున్న పైసలు రిప్లై కొట్టు. ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నా వాళ్ళ దగ్గరికి రిప్లై కొట్టు. ఇవాళ తస్మా జాగ్రత్త తెలంగాణ ప్రజలరా, తీన్మార్ మల్లన్న అనేటోడు ఏక్ నెంబర్ చోట్. నా బలగం టీవీ ద్వారా మీరు వేసుకుంటే వేసుకోరు, లేకపోతే లేదన్నా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నిజాయితీగా నిక్కాసుగా, నాకు పార్టీలతో సంబంధం లేదు, నాయకులతో సంబంధం లేదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిక్కాసుగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని తప్పకుండా నేను ఎక్స్క్యూజ్ చేస్తా. వాళ్ళ కోట్ వేస్తారా ఏరా నాకు తెలియదు, కానీ వాస్తవంగా బక్క జెర్సన్ అనేటువంటి పర్సన్ ఆయన ఎక్కడైనా సరే కానీ జెన్యున్గా ప్రజల పక్షాన ఆన్ ద రికార్డ్ ఎవ్రీ ప్రూఫ్ ఆధారాలతో సహా బక్క జెర్సన్ అన్నట్టయినా పక్కన పెట్టిండు. అలాగే బక్క జెర్సన్ అన్నట్టయినా ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు వీళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ తీన్మార్ మల్లన్న 7200 ఎటువైంది? బీజేపీలో కోతివి కాలు మోక్తివి అమిత్ షా, బీజేపీలోకి వెళ్ళి ఎటువైను? కేసీఆర్ను పొట్టు తిడతావు, మరి వాళ్ళ బాడీ గార్డ్లతోనే నువ్వు మందులు చేసుకుంటావు, పార్టీలు చేసుకుంటావు, జల్సాలు చేస్తావు. ఇక్కడ ఎవరిని నువ్వు వెర్రి పుష్పాలను చేసేది? నా ప్రజలే కదా, నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే కదా. బీసీ అన్నావు, బీసీ వాదం ఎప్పుడైనా ఎత్తుకున్నావు నువ్వు? బీసీ సబ్బన్న ప్రజల చైతన్యాస్త్ర చేసినాం, బీసీ ప్రజలు చేసినాం, 3 సార్లు వచ్చినాం మీ ఛానల్కి. ఎప్పుడైనా బీసీల కోసం మాట్లాడినావా? ఇంకా ముఖ్యంగా నేను చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనేటోడు ఎంత స్వార్థపరుడు అంటే గల్ఫ్లో షార్జా ఇండస్ట్రీ ఏరియా తిరగడం ఇప్పటికి రికార్డు ఉందన్న, నీకు ఆ వీడియో కూడా వినిపిస్తా. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పట్టించుకోలేదు. 150 మంది షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 3లో సెకండ్ ఫ్లోర్లో వర్క్లో అయిపోయి కరోనా టైంలో పడి ఉంటే అందులోకి వెళ్ళే మన ఐలాపూర్ వ్యక్తి ముదిరాజ్, ఆయన పేరు రాజన్ ఉంది. ఆయన 2వ ఫ్లోర్ నుంచి పడితే షోల్డర్ ఇరిగిపోయింది. షోల్డర్ ఇరిగిపోతే అక్కడ డ్యామేజ్ అయ్యి ఆయన మొత్తం ఇట్లా రక్తం మొత్తం బేరింది. అట్లాంటి పరిస్థితుల్లో 250 మంది మన తెలుగోళ్ళు ఉన్నారు అక్కడ. తెలుగుల దగ్గరకు పోయి నేను వాళ్ళ సాధక బాధకాలు చూసి అక్కడ వీడియో పెట్టి మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు పెట్టిన. అప్పుడు మీరు ఛానల్ ఇంక ఓపెన్ చేయలే. అప్పుడు మన గుగ్గిల రవి అన్నకు కూడా పంపించడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో నేను తీన్మార్ మల్లన్న టీంకి ఆ వీడియో పంపించిన. నేను అన్న ఎక్కడ కూడా టెలికాస్ట్ అయితే లేదు, గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఇట్లుంది, కష్టాలు ఇట్లున్నాయంటే ఈ దొంగ నాకు కూడా వేయలే. అంటే నా స్వార్థం కోసం నేను కాదు, అక్కడ 250 మంది అక్కడ అష్టవ్యస్తాలు పడుతున్నారు. అందుకే తీన్మార్ అక్కడ పడ్డ తర్వాత నేనేం చేసిన, షార్జా పోలీస్ స్టేషన్కి మాట్లాడి అక్కడ నుంచి వీళ్ళకి ఒక 1 మంత్ షెల్టర్ అరేంజ్ చేసి మళ్ళీ కౌన్సిలేట్ నుంచి ఎంబెసీ నుంచి నేను అక్కడికి పోయి వాళ్ళతో రిక్రూట్మెంట్ అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అవుట్ పాసింగ్ తయారు చేయించి 19 మందిని నేను సొంతంగా ఇండియాకి రప్పించడం జరిగింది. అందులో ఐలాపూర్ వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు. అట్లాంటి పరిస్థితులు చేసినాం. ఏ ప్రజల పక్షాన కొట్లాడు? తీన్మార్ మల్లన్న ప్రజల కోసం కొట్లాడితే కేసులు కాలే. ప్రజలారా ఒకసారి నాడి, ప్రజల కోసం కొట్లాడితే కేసులు కాలే. కేసీఆర్ అనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అసభ్యకర మాటలు మాట్లాడము, లేకపోతే వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడము, అది ఇది చేసిన తర్వాత కేసులేని. ప్రజల కోసం కొట్లాడి ఈ ప్రజలకి చేసిన తీన్మార్ మల్లన్న ఎత్తే 1,00,000 రూపాయలు మన నుంచి దోపకం చేస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ చేసిన సొమ్మంతా అంగుళాకు సిద్ధాంతపోడు కదా. అంగుళాకు సిద్ధాంతపోనికి వాళ్ళు కార్లు, ఇనోవాలు, నీ మ్యాచ్ ఫిక్సింగ్లు, నీ మొత్తం ల్యాండ్ సెటిల్మెంట్ రాబడిలే మొత్తం. అట్లాంటి వాళ్ళకి ఓటు వేసి నేను చెప్తా ఉన్నా, నా ప్రజలారా, నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తికి రాజకీయ స్వార్థం తప్ప, రాజకీయ వ్యసనం తప్ప ఏదేమైనా నేను చట్టసభలకు వాళ్ళ టార్గెట్. తొక్కుకుంటూ పోతామా, ముంచుకుంటూ పోతామా, ఇంకేమో చేసుకుంటూ పోతామా, ఆయన టార్గెట్ అదే తప్ప ప్రజలకు ఏదో ఉరగబెడతాడు, చేయబెడతాడు. రేవంత్ రెడ్డిది గంత పొడి ఉన్నదా అని చెప్పినోనికి ఏమో సీట్ ఇచ్చిండు. ప్రజల పక్షాన కొట్లాడినటువంటి బక్క జెర్సన్కి ఎందుకు సీట్ ఇవ్వలే?
తీన్మార్ మల్లన్నకి ప్రజల మద్దతు లేకుండానే గన్ని ఓట్లు వచ్చినాయి పోయినసారి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఇస్తే కూడా ప్రజల మద్దతు లేదని ఎట్లంటారు? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. సామాన్యునిగా గలమెత్తిన మల్లన్న అన్నట్టు ఈరోజు ప్రశ్నించే గొంతుకు మీరు ఎందుకు సమ్మతించరు? బీఆర్ఎస్ సరే కొన్ని మాటలు అభ్యంతరకమైన మాటలు బూతులు నేను ఎప్పుడు ఖండిస్తా, కానీ ఒక ఏకైక వ్యక్తి తీర్మానం వలన ప్రతిపక్ష గొంతుగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఆయన వంతు పాత్ర ఉందని ప్రజలు ఏం చేసిండు చెప్పు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల మల్లన్న అయిపోయిండు. నాలుగు రాళ్ళు వెనుకేసుకోగలిగిండు, 4 రాళ్ళు ఎంపయించుకోగలిగిండు, 100 సెటిల్మెంట్ వేసుకోగలిగిండు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేయగలిగిండు. అంతే తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు, ప్రజలకు చేసిందేం లేదు. తీర్మార్ మల్లన్న బక్కా జెడ్సన్ అనేటువంటి వ్యక్తి అనేక పోరాటాలు చేసిండు. ఇలా మైహోం రామేశ్వరరావు కానీ మెగా కృష్ణారెడ్డి కానీ కొన్ని వేల కోట్ల ఆ ఒక స్కామ్లను ఆపగలిగిండు బక్కా జెడ్సన్ అంటే. ఇవల్ల ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ గట్టిగా పనిచేసిన ఎందుకు దూరం పెడుతున్నారు? అసలు అద్దంకి దయాకర్ అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలా? అద్దంకి దయాకర్ అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలా? ఇవాళ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అయి ఉండి తుంగతుర్తిలో నీకు టికెట్ రాదు, ఎమ్మెల్యేకు నువ్వు డిక్లేర్ కావు. ఎమ్మెల్సీకి బల్మూరు వెంకటైన మొన్న వచ్చిన వాడికేమో బల్మూరు వెంకటకి ఎమ్మెల్సీ ఇస్తారు. ఆయన ఫస్ట్ నుంచి వెంకట ఆయన వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడ? అద్దంకి దయాకర్ అనేటైనా పోరాటం చేసినప్పుడు బల్మూరు వెంకట ఎక్కడ కనబడ్డాడు? ఓకే ఇచ్చిర్రు, ఎందుకు? కేవలం కులమే కదా ఇక్కడ. ఇవల్ల మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మాలలంతా ఎక్కడికి తీసుకుపోతున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇస్తలేరా? అద్దంకి దయాకర్కు ఎందుకు ఇవ్వలేరు టికెట్? అద్దంకి దయాకర్కి ఎందుకు ఇవ్వలేరు ఎవరికని తెలుసా? రేవంత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్క రేవంత్ రెడ్డిని కాపాడుకోవడం కోసం రాజగోపాల్ రెడ్డి అప్పుడు బీజేపీలోకి పోయాడు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పోతాడు. ఉంటే ఉండు అన్నాడు. అదొక్కటే మాట కదా. అది ఎవరి కోసం అన్నాడు? రేవంత్ రెడ్డి కోసమే కదా. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నన్నారు రేవంత్ రెడ్డి గారిని? ఇప్పుడు స్కామరు, రాబరు, మొత్తం సెటిల్మెంటు ఇట్లా అట్లా అని చెప్పాడు ముఖ్యమంత్రిని. మరి ఇలా వాళ్ళందరేమో అధికారము రాజకీయం చేస్తూ ఉంటే జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక సీట్ కూడా రాదు, నేను ఒక గుర్తించాడు. మొరుగు కరు అంటే ప్రతిపక్ష పార్టీ మీద ఎగిరేసుకొని పడితే ఇప్పుడు ఇవాళ నువ్వు జాతిని ఎక్కడ తాకట్టు పెడతా ఉన్నావు? మాల జాతిని ఎక్కడ తాకట్టు పెడుతున్నావు? అద్దంకి దయాకర్ అన్న సమాధానం చెప్పాలి. ఇవాళ ఏ పార్టీలో అయినా గౌరవంగా బతికేది ఉంటే పార్టీలోకి రాజకీయం చేయండి, కానీ జాతిని మాత్రం అక్కడ తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటే రేపు మిమ్మల్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ బలగం టీవీ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకనంటే మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎవరు? అద్దంకి దయాకర్ అన్న. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడికి ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న పార్టీలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి లేడు, ఈ మంత్రులు లేరు, ఈ తోటకూర ఎవరికి లేరు. బక్కా జెడ్సన్ 30 ఏళ్ళ పోరాటం చేసినప్పుడు వీళ్ళు లేరు. అప్పుడు వీళ్ళకి రాజకీయ ఓనమాలు కూడా బక్కా జెడ్సన్ సస్పెండ్ చేసినాడు. ఇప్పుడు ఆయనకు సస్పెండ్ చేసేటప్పుడు అయితే ఎట్లయితే చేసినావు నువ్వు, ఆయన చేసిన తప్పులకు ఇవ్వని చెప్పి చూపెట్టాలి కదా. పోనీ ఈయన సస్పెండ్ చేసినావు, మళ్ళీ నిన్నే తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసినటువంటి తీర్మార్ మల్లన్న అన్నటువంటికేమో అధికారికంగా ఇస్తావు. ఇదెంత మట్టుకు అంటే నేను అందుకే ఇట్టిన కుల సిచ్చులు పెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను అయ్యా అని చెప్పి ఇప్పుడు త్వరలో గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు అనే పాట కూడా త్వరలో రాబోతున్నది. ఎందుకు అంటే మా వర్గాలను అణచివేస్తూ ఉంటే చలించిపోతున్నాం. పుట్టింది ఒకనాడు చచ్చేది ఒకనాడు, కానీ చావులో ఒక చరిత్ర ఉంటుంది. ప్రజలకి నిజం చెప్పినటువంటి సాటిస్ఫైత కావాలి. కాబట్టి ప్రజలకు నిజం చెప్పడం కోసమే మేము అన్నిటికీ తెగించి పోరాటం చేస్తున్నాం. కాబట్టి మా పోరాటానికి బలగం టీవీ ద్వారా నా ప్రజానికాన్ని నేను ఒక్కడే కోరుకుంటున్నా, మీకు వీలైతే సహకారాన్ని అందించండి. ఎందుకంటే మాకున్నటువంటి శక్తి సరిపోవట్లేదు. కానీ మన ప్రజలకి రేపటి మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో మొగ్గేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో దాపురించింది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఈ బలగం టీవీ ద్వారా మీ అందరిని వేడుకుంటున్నా. ఏమని అడిగారు నరేష్ గారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు, మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రము అప్పుల పాలయ ఏం చేస్తారు అయ్యా మా సారు? గడికొక్క కండువ పూటకో పార్టీలు మారినోళ్ళే కొందరు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఏళ్ల నుండి పాలనేలింది గొప్పోళ్ళే, తరతరాలుగా నలిగి సచ్చేది పేదోళ్ళే. ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము
మా ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జీవో 46 పోలీస్ ఇలాంటి రిక్రూట్మెంట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తలే కానీ ఆర్టీసీ బస్సు ఉచితం చేసిర్రు. ఆర్టీసీ బస్సు ఉచితం చేసి ఆటో డ్రైవర్ల బతుకు రోడ్డు పాలు చేసిర్రు. బస్సు ఆర్టీసీ ఆటోకు టక్కరిచ్చే టాక్సీ ఆటో డ్రైవర్లంతా హరిగోస పడుతుండ్రు. మహిళలందరికీ ఉచిత ప్రయాణాలు నిరుద్యోగ యువత పడుతుండ్రు తిప్పలు. కొలువురాని యువత పడుతుండ్రు తిప్పలు. నీ పథకాలు పేదోళ్ళ బతుకు మార్చవయ్యా, నీ పథకాలు పేదోళ్ళ బతుకు మార్చవయ్యా. విద్య వైద్యం రెండు ఫ్రీ ఇస్తే చాలయ్యా, విద్య వైద్యం రెండు ఫ్రీ ఇస్తే చాలయ్యా అని చెప్పి అడగడం జరిగింది. అది రిక్రూట్మెంట్ చేస్తే మాకు చాలని కూడా అనుకున్నాం. ఇవాళ విద్యా వ్యవస్థను ఆరోగ్య అంటే వైద్య వ్యవస్థను ఎస్టాబ్లిషన్ చేస్తే చాలు. ఇవాళ ఉచితాలు తీసుకున్నటువంటి శ్రీలంక పరిస్థితి ఏంది? ఉచితాలకు ఎరవేసిన తర్వాత సోమరిపోతులను తయారు చేసినట్టు అవుతుంది కానీ ప్రజాస్వామ్యంలో డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఓకే, నువ్వు ఉచితాలు ఇచ్చి డెవలప్ చేస్తా అనుకుంటే మీరే చెప్పారు కదా 8 లక్షల కోట్ల అప్పులో ఉన్నది. మొన్న పోయి మొన్న 20,000 కోట్లు తెచ్చినాం. ఈ ఉచితాలు చేయబడితే అప్పులు చేయబడతారు అంటే రేపటి తరం మా పోరగాళ్ళ మీద ఇప్పటికీ తలో 2 లక్షల అప్పు ఉన్నది. ఇక మీరు వెళ్ళి మళ్ళీ మీరు పోయే వరకల్లా మీరు ఇంకో తలో 2 లక్షలు చేస్తే ఇక మా బతుకులు అంగడి సరుకులు అయిపోతాయి, ఎక్కడికో అక్కడ దేపిచ్చే ఇంకోటి అన్నట్టు అయిపోతుంది. అంతే కదా మీరు చేసే పని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలరా ఇలా 500కో 1000 రూపాయలకో మీరు కక్కుర్తిపాటి ఓటును తీసుకుంటారు కానీ ఇప్పుడు ఎవరికేలో కూడా ఓటు అట్లాంటి పరిస్థితి కూడా దాపురించింది. సేమ్ అంతే కదా, క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి నిరంతరం అంటే ఒక్కడు చెప్తే నేనేదో చేస్తున్నానని చెప్పి హితబోధలు చేస్తే వాళ్ళు వినడం కాదు. ప్రతి ఒక్కరు చైతన్యంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానీకంలో మేధావి వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో రిప్రజెంట్ చేయాలి. భారతదేశంలో 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఈ మెజారిటీ ప్రజలు రిప్రజెంటివ్ కాలేదు, తెలుగుమంతులు కాలేదు, జ్ఞానవంతులు కాలేదు అనడానికి నిదర్శనం ఒకటే. మెజారిటీ ప్రజలు ఇప్పటికి కూడా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు చేజాచి అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇవాళ నువ్వు బానిసవే, రేపు నీ బిడ్డలు బానిసలే, రేపు భావితరాలను కూడా బానిసత్వంలో మగ్గే ప్రమాదం ఉంది. ఆలోచించుకుంటారో అమ్ముడు పోతారో మీ ఇష్టం. ముఖ్యంగా ఓటర్లకు కూడా నరేష్ అని చెప్తుండు, ఓటును అమ్ముకోవద్దు, ఖచ్చితంగా ఆలోచించి మీకు నచ్చిన లీడర్కు పని చేస్తాడని ఒక వ్యక్తికి ఖచ్చితంగా నాయకునికి ఎన్నుకోవాలని చెప్పి నరేష్ అన్న కూడా చెప్తుండు. కాబట్టి ఖచ్చితంగా ఓటును మాత్రం సద్వినియోగం చేసుకోండి, అమ్ముకోకండి. థ్యాంక్ యూ నరేష్ అన్న మా బలగం టీవీ వచ్చినందుకు. కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించారు, ఈ ప్రభుత్వాన్ని కానీ మొత్తం ప్రజల పక్షాలు ఉన్నారు. థ్యాంక్స్ అన్న, గ్రేట్. ఇంకా అట్లనే ప్రజల పక్షాన్నే కొట్లాడండి. ప్రభుత్వం మంచి పని చేస్తే కూడా మీరు మళ్ళీ మెచ్చుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం కొన్ని తప్పిదాలు ఉంటే ఖచ్చితంగా విమర్శించాల్సింది ఇప్పటిలాగా. కానీ మంచి పని చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మనం మంచి పని అంటే 76 సంవత్సరాల నుంచి చేయని మంచి పనులు ఇప్పుడు చేస్తా అంటే ఇవి ఇని మా వర్గాల్లో మా ప్రజలకు తెలివి లేవు, జ్ఞానం లేవు. మా వాళ్ళు ఇంటారు మంచి పనులు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు విజ్ఞులేదు, ఒక దశ దాకా చూస్తారు. ఎక్కడ విజ్ఞులు అన్నా ఇప్పుడు చూస్తారు. మొన్న 9 ఏళ్ళు బీఆర్ఎస్ తప్పిదాలతో దించిపారేదా రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఒక దశకు చూసినాక ప్రజలు ఉద్దే కాడ కుదురుతారు అన్న. ఇప్పుడు అక్కడనే మనం మోసపోయేది, అక్కడనే మన ప్రజలు మోసపోయేది అక్కడనంటే ఇది ఆన్ రికార్డు మీరు పెట్టుకుంటారో పెట్టుకోరో నాకు అనవసరం. కానీ నేను ఫ్యాక్ట్గా చెప్పదలుచుకున్నా. ఇవల్ల కేసీఆర్ పోరాటం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చచ్చిపోయారు. పోనీ కేసీఆర్ దించిన తర్వాత ఎవరికి రావాలా? రాజ్యాధికార హక్కులు ఎవరికి రావాలో చెప్పండి? ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలి కదా. అరే 52% బీసీలు ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, 52% బీసీలు ఉన్నారు కదా. అరే గెలుపు కంటే 2% ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఇప్పటికి వార్డు మెంబర్ కౌన్సిలర్ గెలవాలంటే పైన ఉన్నటువంటి జడ్పీటీసీనో ఎంపీటీసీనో సర్పంచ్నో అడిగేటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఎక్కడ గెలిచినట్టు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ బంధువులు ఎవరైనా, రేవంత్ రెడ్డి వాళ్ళ వర్గపుల్లు ఎవరైనా, రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు ఎవరైనా, లేకపోతే ఈయన ఇంకెవరైనా ప్రాణాలు త్యాగాలు చేసిర్రా, బలిదానాలు ఇచ్చిర్రా? అరే మరి ఈయనెట్లయితారు ముఖ్యమంత్రి? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎక్కడున్నారు ఇప్పటికి కూడా? అయితే ఇవరి దాకా ఆ జెండా పోయాలి, లేకపోతే ఈ జెండా పోయాలి, శరమాన చాయ్యే. అంతేనే కదా? ఇది నా ఆవేదన, ఇది నా బాధ. అందుకే ఓటర్ చైతన్యం కాని రోజులు, ఓటర్ చైతన్యం కావాలి అని అనుకున్నప్పుడు ఇవాళ అంతే కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు అయినది. ఇప్పుడు మీరు అన్నది అదే కదా, ప్రజలు బుద్ధి చెప్తారని. ఎవరికి బుద్ధి చెప్పారు? ఈ ప్రజలకే బుద్ధి లేదు అని నా బాధ. ప్రజలు నచ్చకపోతే ఏ గవర్నమెంట్ దించేసే అవకాశం, ఏ గవర్నమెంట్ ఎక్కించారు? మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఎక్కడున్నారు? నాకు వచ్చాను, మీకు తెలుసుంటే ఆన్సర్ చెప్పండి అన్న, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కామెంట్ రూపంలో చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు గత 76 సంవత్సరాల నుంచి మరి మీరెందుకు గెలుపు కంటే 2% కదా 52% బీసీలు అంటే గెలుపు కంటే 2% ఎక్కున్నటువంటి బీసీలు ఇప్పటికీ భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కనీసం వార్డు మెంబర్ కూడా ఒక పైన 3% ఉన్నాయన డిక్లరేషన్ చేయకపోతే వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, చైర్పర్సన్ కానీ, చైర్మన్ కానీ గెలిచే పరిస్థితి ఎందుకు లేదు?
ఐక్యత లేకనా లేకపోతే ఎక్కడ పోతుంది ఇదంతా? కులాల సిచ్చులు మనకు వెడుతారు, మతాల ఘర్షణ మనలో లేపుతారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అధికారం వాళ్ళే అనుభవిస్తారు. అధికారమైన ప్రతిపక్షమైన పదవులన్నీ వాళ్ళేలుతుంటారు. గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు. 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లరు కోడి ఈ కలువీకి నట్టు ఓట్ల పండుగ వచ్చింది. నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది. వాస్తవమా? బీరు బిర్యానీ ఓట్ల ముందు ఏ ఓట్ల అయిపోయిన వాడేవాడే ఉంటుందా? ఓడి చెరుస్తూ పోతుంది మళ్ళీ. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది. నీకు బీరు ఎవడు ఇక దాపడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో. సీర సారెలు రైక ముక్కలు పోక వక్కలవడి ఎడే తల్లి. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది. 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు. సంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకో. బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000. గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది. ఇది ఓటర్లు బాగా ఆలోచన చేయాలి. 500 తీసుకుని ఓటేస్తే రోజుకి 27 పైసలు లెక్కేసిన 27 పైసా అంటే ఓ పందిని కొన్నా, కుక్కని కొన్నా, ఏది కొన్నా. ఇప్పుడు కుక్కలు కూడా లక్షలు ఉన్నాయి, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. షెఫర్డో గిఫోడో అని. కానీ ఓటును 500 కంటే నిన్ను 5 ఏళ్ళు పరిపాలించే ఒక నాయకుడిని 500 అంటే 500 తీసుకుని మనకి అధికారం ఇస్తున్నాం. 500 1000. మిత్రులారా, ఓటును ఖచ్చితంగా తెలివికాలానికి వేయరి, మంచివానికి వేయరి. ఈ ఓటు నమ్ముకోకూరి, ఓటును సద్వినియోగం చేసుకుని ఓటును నమ్ముకోండి. థ్యాంక్ యూ అన్న. ನಮ್ಮ బలగం స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. తక్కువ సమయంలో ఎక్కువ పాటలు పాడిను, ఒక రెబల్ స్టార్ తెచ్చుకున్నాను అనుకున్నా. థ్యాంక్ యూ అన్నయ్య, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.